ప్రాధాన్యతని సంతరించుకొని ఒక మంచి పాట మా కోసం. సింతమడక గన్న సిరుత పులిజూడు సిగమెత్తి దూకింది నాడు 60 ఏళ్ళ గోసారి కట్ట కదిలి సావుకు ఎదురురికినాడు. జంగు సైరానుది జనమును పోగేసి దండోర మోగించినాడు. నిప్పుల ఉప్పెన రగిలించి నేలన ఢిల్లీని కదిలించినాడు. త్యాగాల తొవ్వలన పదవుల్ని దారవాసి బతుకుల్ని బాగుజయ్యా బరిగేసి పొత్తివాసి వలస పాలకుల ఉరికించినాడి నేలన వలసలు తరిమేసినాడు. నినుగన్న తల్లికి దండాలయ్యా కలువకుంట్ల మా సెందురయ్యా జనమందరి పెద్ద బిడ్డవయ్యా రుణమెట్ల తీరునో మాయ్యా. నినుగన్న తల్లికి దండాలయ్యా కలువకుంట్ల మా సెందురయ్యా జనమందరి పెద్ద బిడ్డవయ్యా రుణమెట్ల తీరునో మాయ్యా. ఒక్క మాట అన్న, ఈ పాట విన్న తర్వాత తెలంగాణకి పూర్వ వైభవం రాబోతుంది అనేది ఈ పాటతోనే అర్థమైపోతుంది. దాని మీద మీరు ఏమంటారన్న? 100% వస్తుంది, 100%. ఎందుకంటే ఇలా జగిత్యాల్లో చూస్తే అర్థమవుతుంది కదా. జగిత్యాల పట్టణంలో ఎక్కడైనా ఒక్క గల్లీ ఖాళీగా ఉందా? గులాబీ మయం అయిపోయింది. కేసీఆర్ సారు మీటింగ్ పెడుతున్నాడంటేనే ఒక పండగ లాగుంటది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందనంటే ప్రజల బతుకుల్ని ఎండబెడుతుంది. మీరు చూసుకున్నట్లయితే మొన్న వెలుగుమట్ల వెలవేల పోతుంది వెలుగుమట్ల వేలాది బతుకులు రోడ్డు మీద బుల్డోజర్ వచ్చింది బుల్ల బుల్ల మా ఇల్లు అయింది గుల్ల గుల్ల. వెలవేల పోతుంది వెలుగుమట్ల వేలాది బతుకులు రోడ్డు మీద బుల్డోజర్ వచ్చింది బుల్ల బుల్ల మా ఇల్లు అయింది గుల్ల గుల్ల. శనిలాగా వచ్చింది సర్కారురా శనిలాగా వచ్చింది సర్కారురా చేతవడైపాయే ఈ బతుకురా వెలవేల పోతుంది వెలుగుమట్ల వేలాది బతుకులు రోడ్డు మీద. ఇలా బతుకులు జనాల బతుకులు రోడ్డు మీద ఉన్నాయా లేవా? 100% ఉన్నాయి. ఆ బ్రతుకులు 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ సార్ 10 ఏళ్ల పరిపాలనలో అద్భుతంగా విలసిల్లినాయి. ఎంత గొప్పగా బతికిళ్ళు జనాలు. రైతు బంధు సమయానికి వచ్చింది, 250 రూపాయలు ఉన్న పెన్షన్ 2500కు పెరిగింది, 1000 గురుకులాలు, కలెక్టర్ ఆఫీసులు, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నాడంటే ఓన్లీ కేసీఆర్ సార్ మాత్రమే. నిజంగా అంటే కళాకారుడి నోటి నుంచి వచ్చే వాళ్ళ ఆనందం అవ్వచ్చు, వాళ్ళ బాధ అవ్వచ్చు, రాష్ట్రం ఎలా ఉందో మీ నోటి నుంచి తెలుస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.